అనకాపల్లిలో తారలు దిగివచ్చిన వేళ ధరలు దిగివచ్చిన వేళ ఏప్రిల్ 3న శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకకి శుభాహ్వానం. మౌనిక తను నమ్మిన వ్యక్తి చేతిలో అత్యంత దారుణంగా, క్రూరంగా, అమానవీయంగా హత్యకు గురైంది. డేటింగ్ యాప్లో ఇద్దరికీ పరిచయం అని తెలుస్తోంది. ఆ తర్వాత స్నేహంగా మారింది, ప్రేమగా మలుచుకున్నారు, స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఆ వ్యక్తికి పెళ్ళైన తర్వాత కూడా ఇద్దరు రిలేషన్ కంటిన్యూ అవుతోంది. కానీ ఇదే ప్లేస్కి నిన్న ఇదే సమయంలో వచ్చి కొన్ని గంటల్లోనే ఆ అమ్మాయి అత్యంత దారుణంగా ఆ వ్యక్తి చేతిలో హత్యకు గురవటమే కాదు, తల్లిదండ్రులే కాదు, ఈరోజు ఎవ్వరు కూడా ఊహించడానికి కూడా చాలా గుండెలు బరువెక్కుతున్నాయి. మనస్సు చలించిపోతుంది, కన్నీళ్లు ఆగటం లేదు. తప్పొప్పులు పక్కన పెడితే ఒక వ్యక్తి ముక్కలు ముక్కలుగా నరకబడి అత్యంత దారుణంగా హత్యకు గురవటం అంటే ఊహించడానికి చాలా కష్టంగా ఉంది కదా. నిజంగా ఇది మనుషులే చేస్తున్నారా, మనుషులు చేసే పనేనా అనే ఒక షాకింగ్ అనిపిస్తోంది. నమ్మశక్యం కాలేనటువంటి వాస్తవాలు ఇవన్నీ. కేవలం ముక్కు ముఖం తెలియలేని వ్యక్తులతో పరిచయాలు, సోషల్ మీడియా ఎక్కడెక్కడికో విస్తరిస్తున్న పరిచయాలు కూడా ఆ స్థాయిలోనే కలుగుతున్నాయి. ఎవరు ఆమె తెలియదు, ఎవరు అతనో తెలియదు, కానీ కొన్ని రోజులకే, కొన్ని నెలలకే, కొన్ని సంవత్సరాల్లోనే వాళ్ళ బంధం బలపడిపోతోంది. ఎంతలా అంటే నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకుండా నువ్వు ఉండలేవు అనే అంత స్ట్రాంగ్గా ఒక మెసేజ్ని తీసుకెళ్తూ వాళ్ళ రిలేషన్ని బిల్డ్ చేసుకుంటున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా మినిట్ టు మినిట్ సుమన్ టీవీ అప్డేట్ ఇస్తూనే ఉంది. విశాఖ జిల్లా గాజువాకలో మౌనిక నేవీ ఉద్యోగి రవీంద్ర చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురి కాబడినటువంటి మౌనిక గురించే మనం ఈ మాటలన్నీ ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఒక అమ్మాయి చాలా ఫ్యూచర్ ఉంది, పెళ్లి సంబంధాలు కూడా ఇంట్లో చూస్తున్నారు, మా అమ్మాయి బాగా సెటిల్ అవుతోంది, మంచిగా సంపాదించుకుంటుంది అనేదే ఆ తల్లిదండ్రులకు తెలుసా? అంతకు మించి ఇంకేమైనా సమాచారం ఉందో అవన్నీ పక్కన పెడితే ఈరోజు మౌనిక తండ్రి మాత్రం పోలీసుల కాళ్ళు వేళ్ళు పడి న్యాయం చేయండి నాకు, ఎందుకంటే నా కూతురికి ఇలాంటివేవి తెలీదు, ట్రాప్లో పడేశాడు, నమ్మించి ఇంటికి రప్పించుకున్నాడు, హత్య చేశాడు, ఊపిరాడకుండా తన గొంతు నులిమి ప్రాణాలు తీసేసి ఆ తర్వాత నా కూతుర్ని గుర్తుపట్టలేనంతగా ముక్కలు చేసేశాడు, అందుకే మాకు న్యాయం చేయండి, ఇక్కడ బాధితులు మేమే అంటూ ఆ తండ్రి కన్నీటితో వేడుకుంటున్నాడు పోలీసులను. ఇంకొక వైపు ఇక్కడ మనం ప్రస్తుతానికి కీర్తి ఎన్క్లేవ్ దగ్గర 102లో రవీంద్ర నేవీ ఉద్యోగి, నేవీలో టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నటువంటి రవీంద్ర ఫ్లాట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూస్తే ఉదయం నుంచి గందరగోళమైన పరిస్థితులు కనపడుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చేస్తున్నారు. ఏంటి ఎన్క్లేవ్లో 25 ఫ్లాట్లు ఉంటే పక్క ఫ్లాట్లోని ఒక హత్య, నేవీలో పనిచేస్తున్న ఒక వ్యక్తి ఒక అమ్మాయిని చంపేశాడంట, ముక్కలు చేసేసాడంట, ఫ్రిడ్జ్లో కొన్ని భాగాలు మూటలు కట్టి పెట్టేశాడంట, తల భాగాన్ని తీసుకెళ్ళి ఎక్కడో తగలబెట్టేశాడంట అంటూ వరుసగా వస్తున్నటువంటి ఈ క్రైమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియటంతో గాజువాక పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఎందుకంటే ఇదంతా అడవిలో జరగలేదు, మృగాలు చేసినటువంటి నేరాలు కూడా కాదు, మనుషుల ముసుగులో ఉన్న వ్యక్తులు చేస్తున్నటువంటి దారుణాలుగా మనం చెప్పాలి. ఎంత అమానవీయ ఘటన అంటే ఇప్పుడే పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం రవీంద్రను ఈ ఫ్లాట్కి తీసుకుని రావడం జరిగింది. ఫోరెన్సిక్ ల్యాబ్ సంబంధించిన వాళ్ళు కూడా ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయి అనేది ఆధారాలు సేకరించడానికి కూడా టీం వచ్చి వెళ్తున్నారు. సో చాలా గంటల పాటు కూడా ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. అయితే నిన్న మౌనికను హత్య చేసిన తర్వాత, ముక్కలుగా చేసిన తర్వాత గాజువాక పోలీసుల ఎదుట, విఆర్ఓ ఎదుట లొంగిపోయి నేను చేసిన నేరం ఇది అంటూ రవీంద్ర చెప్పిన తర్వాత ఒక్కసారిగా విశాఖలో తీవ్ర సంచలనం రేకెత్తించినటువంటి ఈ మౌనిక హత్య, ముక్కలుగా నరకబడినటువంటి ఒక అమాయకురాలి యొక్క ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని తీవ్రమైన సంచలనం రేకెత్తుతోంది. భద్రత ఏది, అమ్మాయిలు మీ బాధ్యత ఏది అంటూ కూడా అనేక రకాల ప్రశ్నలు. ఇక్కడ తప్పు ఒక్కరిని పట్టడానికి లేదు, బోత్ సైడ్స్ కూడా మనం విశ్లేషణ కొనసాగిస్తే ఒక అమ్మాయి ఎవరో తెలియలేని వ్యక్తిని ఎలా నమ్మి ఇంటికి వస్తుంది, ఇంట్లో ఎవరు లేరు అని తెలిసినప్పుడు ఎలా గంటల తరబడి ఇక్కడ ఉంటారు, ఎలా నమ్ముతారు, నమ్మి మోసపోతారు
మోసపోతారు, నమ్మి హత్యలకు గురైపోతున్నారు అంటూ అనేక మంది ఆవేదన వ్యక్తం చేస్తూ కిందన మాట్లాడుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా ఉదయం నుంచి మీరు సుమన్ టీవీ స్క్రీన్ పైన చూస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్, సీన్ రీకన్స్ట్రక్షన్ తర్వాత ఆ ఫ్రిడ్జ్లో ముక్కలుగా చేసినటువంటి మౌనిక శరీర భాగాలను ఇప్పుడే అంబులెన్స్లో తరలించడం జరిగింది. ఇక్కడి నుంచి ఈ తలభాగం దారపాలంలో తగలబెట్టేశాడట, ఇక్కడి నుంచి ఈ చేతులు కూడా కట్ చేశాడట. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న బాడీ పార్ట్ మాత్రమే 2 ముక్కలు చేసి ఒక కవర్లో ప్యాక్ చేసేసి ఫ్రిడ్జ్లో దాచిపెట్టేశాడు నేవీ టెక్నీషియన్ రవీంద్ర. ఇప్పుడు ఆ శరీర భాగాలని ఫోరెన్సిక్ టీమ్ క్లూస్ ఆధారాలు సేకరించిన తర్వాత ఇప్పుడే కళ్ళెదుటి తరలించడం జరిగింది. ఇంత దారుణమా అనుకుంటూ కిందన పెద్ద చర్చ నడుస్తోంది. మరొక వైపు ఇక్కడి నుంచి ఈ బాడీ కింద పార్ట్ అంతా ట్రాలీలో కుక్కేశాడు రవీంద్ర. ఇవంతా కూడా అసలు ఈ ఇంట్లో ఈ ఫ్లాట్లో ఒక హత్య జరిగిందా అంటే జరిగింది అని చెప్తే తప్ప నమ్మలేం. ఎందుకంటే ఆధారాలు లేకుండా పూర్తిగా ఆ రక్తపు మరకలు ఏవైతే ఉంటాయి వాటన్నిటిని క్లీన్ చేసేసాడు. ఈవెన్ ఆ శరీర భాగాలను కట్టినటువంటి కవర్లకి కూడా ఒక్క రక్తపు ముక్క కూడా లేకుండా అంత క్లీన్గా చేసేసి పెట్టేశాడు. అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా వినపడుతుంది. రవీంద్ర తనని చంపేసిన తర్వాత నిజంగానే ఆ అమ్మాయి మనీ కోసం తరచూ వేధిస్తూ ఉండటం, అతని ఐడి కార్డు తీసుకుంది, తన జాబ్కి ఇబ్బందులు పెడుతోంది. అలానే వారిద్దరూ ప్రైవసీగా ముందు 3 సంవత్సరాల నుంచి ఇద్దరి మధ్య ఒక రిలేషన్ నడుస్తున్నప్పుడు ఇద్దరూ ప్రైవసీగా ఉన్న వీడియోలు రవీంద్ర భార్యకు కూడా పంపించి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి అనుకుంది. ఈ రకమైన ఒత్తిళ్ల వల్లే ఆ అమ్మాయిని పిలిపించి మరీ హత్య చేసి ముక్కలు చేసేసి ఇట్లాంటి దారుణానికి ఒడిగడితే రవీంద్ర మరి పోలీసుల ముందు ఎందుకు లొంగిపోయాడు? పోలీసుల ముందు లొంగిపోయేవాడైతే ఒకవేళ క్షణికావేశంలోనో కోపంతోనో ఆ అమ్మాయి మీద అమ్మాయిని తన జీవితంలో నుంచి తొలగించుకుంటేనే తను హ్యాపీగా ఉండగలుగుతాను అనే ఆలోచనతో చేస్తే గనుక ఇంత క్రూరంగా ఎందుకు ముక్కలు చేశాడు? ఇంత క్రూరంగా, ఇంత ప్రీ ప్లాన్డ్గా, పగడ్బందీగా ఎందుకు ఇంత ఆలోచన వచ్చింది? ఒక అమ్మాయిని చంపాలి, ఒక అమ్మాయిని కాదు, జనరల్గా ఏదైనా ఒక చిన్నది చనిపోతేనే అక్కడ ఆ రకమైనటువంటి పరిస్థితులు మనం గుర్తుపట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ ఒక మనిషిని అత్యంత క్రూరంగా చంపిన తర్వాత కూడా అతను అంత కూల్గా వెళ్ళి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇంట్లో ఎటువంటి ఆధారాలు లేకుండా ఉన్నంత క్లీన్గా హౌస్ని పెట్టుకున్నాడు అంటే ఖచ్చితంగా ఇది పగడ్బందీ ప్లానే. ముందు నుంచి రవీంద్ర మౌనికను అడ్డు తొలగించుకోవటానికి పథకం ప్రకారమే స్కెచ్ వేశాడు. కాబట్టి ఆ అమ్మాయిని చంపడానికి ఆ ముక్కలు చేసి ప్యాకింగ్ చేసి ఆ మూటలు కట్టడానికి కావాల్సినటువంటి ఆ వస్తువులు, థింగ్స్ ఏవైతే ఉంటాయి వాటన్నిటిని కొనుగోలు చేయడానికి కూడా దగ్గరలో ఉన్నటువంటి ఒక మార్ట్కు వెళ్ళి కొనుగోలు చేశాడు అని కూడా తెలుస్తోంది. అంత ప్రీ ప్లాన్డ్గా మౌనికను అడ్డు తొలగించుకోవటానికి చేసినటువంటి పథకంగా తెలుస్తోంది. అందుకే గాజువాక పోలీసులు ఆ వ్యక్తి లొంగిపోయినప్పటికీ కూడా మళ్ళీ నిందితుడిని ఇక్కడికి తీసుకొచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి మినిట్ టు మినిట్ నిన్న మౌనిక నీ ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు ఏం చేశావు అనేది మొత్తం పిన్ టు పిన్, లైన్ టు లైన్ తెలుసుకొని పంపించడం జరిగింది. మరొక వైపు సెకండ్ సీన్ ఏదైతే దారపాలెంలో మౌనిక తలను కాల్చేశాడో, తగలబెట్టేశాడో ఆ ప్రాంతానికి కూడా సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా పోలీసులు మళ్ళీ ఆ వ్యక్తిని అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. పూర్తిగా ఉదయం నుంచి కూడా ఉదయం నుంచి కాదు, రాత్రి ఆ వ్యక్తి విఆర్ఓ ఎదుటి లొంగిపోయిన దగ్గర నుంచి కూడా పోలీసులు రాత్రి ఇంటికి వచ్చి దర్యాప్తు ముమ్మరం చేశారు. రీకన్స్ట్రక్షన్ తర్వాత మరికొన్ని గంటల్లో కేసుకు సంబంధించి ఇప్పటికి క్లారిటీ వచ్చేసింది. మౌనికను హత్య చేసింది, అత్యంత క్రూరంగా ముక్కలు చేసింది రవీంద్ర అనేది క్లారిటీగా తెలిసిన ఎందుకు ఇంత కసి, ఎందుకు ఇంత కోపం, ఎందుకు ఈ ఆవేశం అనే కోణంలో కూడా క్లారిటీ తెలుసుకోవాలి. కాబట్టి ఈ నేరానికి సంబంధించి పూర్తి ఆధారాలు, వివరాలు అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరికొన్ని గంటల్లో మీడియా బ్రీఫ్ కూడా ఇవ్వడానికి పోలీసులు సిద్ధపడుతున్నారు. దానికోసమే మినిట్ టు మినిట్ అనేక రకాల ప్రశ్నలు మనకి తలెత్తినట్లుగానే జనాల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటికే చాలామంది ఉదయం నుంచి మేము ఇస్తున్న అప్డేట్ వీడియోస్లో కామెంట్స్ పెడుతున్నారు. ఒక అమ్మాయి ఎలా వెళ్ళిపోతుంది, ఒక అమ్మాయి ఆ వ్యక్తికి పెళ్ళయిందని, ఆ వ్యక్తికి రీసెంట్గానే అంటే ఆ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉండి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం జరిగింది. కేవలం 1 ఇయర్ నుంచి మాత్రమే వాళ్ళు ఇక్కడ రెంట్కి తీసుకొని ఈ 102లో అతను ఉంటున్నాడు. కిందన టూలెట్ బోర్డు పెట్టినప్పుడు కూడా నేను నేవీ ఎంప్లాయీ అండి, ఫ్యామిలీ నాకు రెంట్ కావాలన్నప్పుడు ఈ ఓనర్ ఇచ్చే ఉన్నారంట. 1 ఇయర్ నుంచి ఇతనే ఉంటున్నాడు. ఉదయం జిమ్కి వెళ్ళినప్పుడు పాల ప్యాకెట్లు తీసుకురావడానికి, కిరాణా సామాన్లు, ఇతర అవసరాల నిమిత్తం బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే మేము రవీంద్రను చూస్తున్నాం
చూస్తామండి, తలంచుకొని వస్తాడు, వెళ్ళిపోతూ ఉంటాడు. అతను ఈ పని చేశాడంటే మేము కూడా నమ్మలేకపోతున్నామని కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న ఫ్లాట్లలో పక్క ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళు కూడా కొన్ని మాటలు సుమన్ టీవీతో కూడా షేర్ చేసుకోవడం జరిగింది. అయితే అప్పుడప్పుడు ఒక అమ్మాయి వస్తూ ఉంటుంది, కానీ ఆ అమ్మాయి ఈ మౌనిక అనేది మాత్రం మేము గమనించుకోలేకపోయాం. ఎందుకంటే జనరల్గా తరచుగా ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరిని మేము అనుమానించలేం. కానీ ఇప్పుడు మేము కొంత కన్ఫర్మేషన్ చేసుకుంటున్నాం. ఎందుకంటే డిసెంబర్ 31 మేమందరం కూడా ఇక్కడ జనవరి 1కి సంబంధించిన ముగ్గులు వేసుకుంటూ ఉంటే ఒక అమ్మాయి అయితే రావడం చూసాం. ఆ అమ్మాయి వెనకతలే ఈ రవీంద్ర కూడా వెళ్ళటం కూడా మేము గమనించామంటూ కొంతమంది చెప్తా ఉన్నారు. రాత్రి నుంచి మాకు కంటి మీద కునుకు లేకుండా ఉంది, వణుకు పుడుతోంది. ఎక్కడెక్కడి నుంచో మా బంధువులందరూ కాల్స్ చేసి మీ వీధిలోనేనంట కదా, మీ ఇంటి పక్కనే ఇంత దారుణం జరిగిందంట కదా, ఏంటా వ్యక్తి, ఏంటా మనిషి అంత క్రూరంగా ప్రవర్తించాడని రకరకాల ఫోన్ కాల్స్ కూడా మమ్మల్ని తీవ్రమైన స్ట్రెస్లోనికి నెడుతున్నాయి అని కూడా ఈ పక్కన ఉన్నటువంటి ఫ్లాట్స్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా మన పోలీస్ టీం, క్లూస్ టీం మొత్తం ఆధారాలు సేకరించడానికి 5 టీంలు ఈ కేసును వేగవంతంగా దర్యాప్తు చేసి నిజానిజాలు నిగ్గు తేల్చడానికి 5 బృందాలుగా ఏర్పడి ఈ కేసును అయితే ఫాలోఅప్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరికొన్ని గంటల్లోనే ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు అయితే మీడియా ముందు పోలీసులు వివరించబోతున్నారు.